అవుతూనే ఉంది. మందులు వాడితే తగ్గిపోతుంది, అందుకే వెళ్ళనిచ్చాం. ఏంటమ్మా ఏం తెలియనట్టు అలా మాట్లాడుతున్నారు? సంపాదన కోసం వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోకపోతే రాబడి కంటే క్యాన్సర్కే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ వారికి క్యాన్సర్ బిగినింగ్ స్టేజ్లో ఉంది. ఏంటి డాక్టర్ మీరనేది? క్యాన్సరా? అవునమ్మా, క్యాన్సరే. ఏంటి నాన్న, డాక్టర్ చెప్పేది నిజమేనా? ఏంటి సార్, ఈ విషయం ఇంట్లో చెప్పలేదా? ఇక నుంచైనా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎంత అవసరమైనా పని మీద తోడు లేకుండా బయటకు వెళ్ళనీకండి. సిస్టర్, నాన్న, ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చి వేయండి. మధ్యాహ్నం వరకు చూసి సాయంత్రం డిశ్చార్జ్ చేద్దాం. ఓకే? ఓకే సార్. ఏంటండి ఇది? రాగానే అడిగాను కదా, ఏం లేదు మామూలు వాంతులే అన్నారు. డాక్టర్ గారేమో క్యాన్సర్ అంటున్నారు. మీకు క్యాన్సర్ ఏంటండి? ఏడవడం మాని ముందు నేను చెప్పేది విను. ఊరుకో. నాన్న, ఇంకా ఎందుకు నాన్న మా దగ్గర దాస్తారు? ఈ వ్యాధి వచ్చినట్టు నీకు ముందే తెలుసు, మరి మాకు చెప్పకుండా ఎందుకు దాచారు నాన్న? ఏం చేయమంటావమ్మా? ఎవరికీ రాని వ్యాధి నాకొచ్చింది. వ్యాధి వచ్చిందని భయపడి ఇంట్లో కూర్చుంటే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? మిమ్మల్ని అందరినీ చివరిదాకా పోషించాలి కదమ్మా. నాన్న, మీ గురించి మీరు దిగులు పడకుండా రాగానే శ్రావణి గురించి ఎలా అడగగలిగారు? చూడమ్మా, ఆదరణకి నోచుకొని ఆడపిల్ల జీవితం క్యాన్సర్ వ్యాధి కన్నా భయంకరంగా ఉంటుంది. నాకు నా బాధ కన్నా శ్రావణి పడిన కష్టాలే ఎక్కువ బాధ పెట్టాయి. ఇంత మంచి మనసున్న మీకు ఎందుకు ఇలాంటి వ్యాధి రావాలి నాన్న? దీపా, ఏమిటమ్మా ఇది? చదువుకున్న దానివి, పరిస్థితి అర్థం చేసుకోకుండా నువ్వే ఇలా ఏడిస్తే మీ అమ్మకు ధైర్యం ఎవరు చెప్తారమ్మా? సక్రమంగా మందులు వాడితే బాగా ముదిరిపోయిన క్యాన్సర్ కేసులే ఎన్నో నయమయ్యాయి. నాకొచ్చింది చాలా సింపుల్. అయినా బిగినింగ్ స్టేజ్లో ఉంది. మందులేసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కదా. చూడు దీపా, వెళ్ళి ఆ మందులు తీసుకురా. అవి వేసుకుంటే సగం జబ్బు తగ్గిపోతుందన్నారుగా డాక్టర్ గారు. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురా. డబ్బులు వెళ్ళమ్మా. సరే నాన్న. నాతో కూడా చెప్పకుండా ఇంత రహస్యంగా ఎందుకండి దాచారు? ఇదేమన్నా శుభవార్త? చెప్పి ఆనందం పంచుకోవడానికి. బాగా ఆలోచించి చెప్పాల్సిన విషయం, అందుకే చెప్పలేదు. అసలు మీకు ఎప్పుడు తెలిసింది? దీపను కాలేజీలో చేర్పించిన రోజున నలతగా ఉంటే డాక్టర్ని కలిశాను. అప్పుడు తెలిసింది. అప్పుడే నాతో చెప్పొచ్చు కదా. చెబితే నువ్వు నన్ను బయటికి కదలనిస్తావా? సంసారం ముందుకు సాగుతుందా? పిల్లల భవిష్యత్తు చూడాలిగా. వాళ్ళ చదువుల విషయం ముఖ్యమా, మీ ఆరోగ్యం ముఖ్యమా? ఇక నుంచి మీరెక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. నేనింట్లో కూర్చుంటే
కడుపెలా నిండుతుందే? నువ్వేం దిగులు పడకు, ఇదేం పెద్ద సమస్య కాదు. ఇదిగో నాన్న. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తావు? మనుషుల్లో మంచితనం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదమ్మా. రంగనాథం లాంటి క్రూరత్వం కలవాడు ఒకడుంటే మంచివాళ్ళు నలుగురైనా ఉండకుండా ఉంటారా? అసలు ధర్మం అనేది బతికుంటే శ్రావణికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందిరా? అమ్మా, శ్రావణి నిప్పు కణిక. దాని మీద చెత్త వేస్తే దహించి వేస్తుంది. దానికేం కాదమ్మా. దాని మీద పడేసిన అభాండాలన్నీ బూడిదవుతాయి. దానికేం కాదన్న నమ్మకం నాకుందమ్మా. ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి కాపాడాలరా. అది ఎంత నిర్మలమైందో మనకు తెలుసు కదా. దాని మీద ఏ మచ్చ పడకుండా అది నిర్దోషిగా బయటకు వస్తుందమ్మా. కోర్టుకు టైం అయింది, బయలుదేరదామా? పద్మా, పద్మా బయలుదేరు. ఎక్కడికి? కోర్టుకే. ఏంటి కోర్టుకా? మా వంశంలో ఎవరు పోలీస్ స్టేషన్ మెట్లు కోర్టు గుమ్మాలు తొక్కిన వాళ్ళు లేరు, ఇలా అవమానాలు పడ్డవాళ్ళు లేరు. నేను కోర్టుకు రాను, నాకు ఇష్టం లేదు. ఓహో, ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసే అలవాటు మాత్రమే ఉన్న వంశం అన్నమాట మీది. ఓ అమాయకురాలు బతుకు బలి చేసి పాపం మూట కట్టుకునే అలవాటు ఉందా మీ వంశానికి? పచ్చని కుటుంబాల్ని నిట్ట నిలువునా కూల్చే అలవాటు మాత్రమే ఉందా మీ వంశానికి? ఇదిగో చూడండి, ఇంకొకసారి మా వంశం గురించి తప్పుగా మాట్లాడటం మానుకోండి. పాపాలు చేసేటప్పుడు లేని పౌరుషం రోషం పరిహారం చెల్లించుకోవటానికి వచ్చేసరికి పొడుచుకొస్తుందే. నేనే పాపము చేయలేదు, పరిహారం చెల్లించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. శ్రావణ మీద కక్ష కట్టి దాన్ని నరకంలోకి నెట్టిన వాళ్ళు నువ్వు ఒకదానివే. నేనా? నేను దాన్ని నరకంలోకి నెట్టానా? నేనే కాదు, ఎవ్వరూ దాన్ని నరకంలోకి నెట్టలేరు. దాని ప్రవర్తనతో అదే దాని బ్రతుకును అడుక్కు తొక్కేసుకుంది, పాతాళంలో పడేసుకుంది. నన్ను మోసం చేసినట్టు అందరినీ మోసం చేయటం దాని వల్ల కాలేదు. దాన్ని అంటామా అనేసి మమ్మల్ని తప్పు పడతారేంటి? నువ్వు పాప పిశాచివే, నువ్వు మారవు. ఇంతకాలం నీతో కాపురం చేసినందుకు నేను సిగ్గుపడాల్సిందే, ఇలా బాధపడాల్సిందే. నేను అలాగే బాధపడుతున్నాను. నీ మూలంగా ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంటే నీకు అయ్యో పాపం అనిపించడం లేదా? ఏం మనిషివే నువ్వు, ఏం మనసే నీది? మనిషి జన్మెత్తాక కాస్తైనా పశ్చాత్తాపం ఉండాలే. నీ కూతురికి పట్టిన శని నాకేం పట్టలేదు, పశ్చాత్తాపడ్డానికి నాలుగు ఖర్చుకోవడానికి. ఛీ, ఏం మనిషివే నువ్వు? నీది అసలు ఆడజనమేనా? మన మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. పోవే, నీకు నాకు చెల్లు. నేను కట్టిన ఆ తాళి తాచుపామై నిన్ను కాటేస్తుంది. ఈ రోజు నుంచి నిన్ను మనిషిలా కాదు, శవంలా చూస్తాను. ఛీ, నీ మొహం చూస్తేనే పంచమహాపాతకాలు అంటుకుంటే పాపాత్మురాలా. పదమ్మా. ఓకే, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సిస్టర్, నెక్ బ్యాండ్ వేయ్. ఓకే సార్. అది పెట్టిన బాధలు చాలవన్నట్టు ఇంకా ఇలా హింస పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీడు కోర్టుకి హాస్పిటల్కి తిరుగుతూ ఉండాలా? ఏమ్మా, కాస్త సైలెంట్గా ఉంటావా? నీ మాటలు విని విని ఎవరు మాట్లాడినా ఏడ్చినట్టే ఉంటుంది, ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడవడం? ఏం చేయమంటారు? డ్యూటీ చేసేటప్పుడు కాస్త ప్రశాంతంగా చేయాలి కదా. మీరేమో రోగం వచ్చి చావాలి, ఎముడొచ్చి పట్టుకెళ్ళాలి అని శాపనార్థాలు పెడుతుంటే భయమేస్తుంది. పైగా ఇలాంటి మాటలు హాస్పిటల్లో చీచి. ఏరా,
నొప్పేం లేదు కదా? రావటానికి ఇబ్బందిగా ఉంటే మానేద్దాంరా. అనవసరంగా అటు ఇటు తిరిగి అలసిపోవడం ఎందుకు చెప్పు? నాకేం ప్రాబ్లం లేదమ్మా. అభి అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. మేము తీర్థయాత్రకు వెళ్ళాం బాబు. పేపర్లో వార్త చూసి చాలా ఆందోళన పడి ఉన్న పలంగా బయలుదేరి వచ్చేసాం బాబు. అన్యాయం అయిపోయింది మా కుటుంబం. మధ్యలో మీరెందుకు ఆందోళన పడాలి? లేదమ్మా, మీకు ఎలాంటి అన్యాయం జరగదు. నా తమ్ముడు నమ్మించి మోసం చేసి ఆ అమ్మాయిని చిక్కుల్లో పెట్టాడు. శ్రావణి అలాంటి అమ్మాయి కాదమ్మా. ఆ అమ్మాయి ఎవరికి ద్రోహం చేసే మనిషి కాదు. అవునవును, పేపర్లో టీవీలో ఆవిడ గారి గురించి అదే చెప్తున్నారు. అయినా దాని గుణగణాల గురించి నేనేం మిమ్మల్ని అడగలేదు కదా. అమ్మా, రంగనాథం గురించి మీకు పూర్తిగా తెలియదు. వాడు మృత్యువుకు మరో రూపం. చావు బ్రతుకుల్లో ఉన్నవాడిని శ్రావణే కాపాడింది. ఆ అమ్మాయి చేసిన మేలు మర్చిపోయి ఆ అమ్మాయికే ద్రోహం తలపెట్టిన పాపాత్ముడు వాడు. అవునండి, వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడికి నచ్చని వాళ్ళని నాశనం చేయడానికి ఎంతకైనా దిగజారుతాడు. నేను వాడి అక్కని. అయినా నేనే చెప్తున్నాను, శ్రావణి తప్పు చేసే మనిషి కాదమ్మా. ఇదంతా నా తమ్ముడు చేసిన కుట్ర. అయితే నువ్వు చెప్పేదేంటి? దాన్ని మన్నించి వీణ్ణి దాంతో కాపురం చేయమంటావా? అమ్మా, దయచేసి మేము చెప్పేది మనసు పెట్టి వినండి. ఆ రంగనాథం మీకు చేసిన అన్యాయాలన్నీ తెలిసిన వాడిగా చెప్తున్నాను. శ్రావణిని అనుమానించకండి. శ్రావణి చాలా బుద్ధిమంతురాలు. శ్రావణి మీకు కోడలుగా రావడం మీరు చేసుకున్న పుణ్యం. అలాంటి అమ్మాయిని అనుమానిస్తే... ఆపవయ్యా, వాడు దుర్మార్గుడు, మీరు ఉత్తములు. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారో నాకు తెలుసు. మీరెళ్ళి 4 మాయమాటలు చెప్పి రాజీ కుదర్చండి, నేను తప్పించుకుంటాను అని ఆ రంగనాథమే మిమ్మల్ని పంపించాడు కదూ. మేము రంగనాథాన్ని కాపాడటానికి రాలేదమ్మా, శ్రావణిని కాపాడడానికి వచ్చాం. ఆపవయ్యా, మీలాంటి పరువు తక్కువ వాళ్ళతో మాట్లాడడానికే అసహ్యం వేస్తోంది. బాబు, నీకు శ్రావణి గురించి తెలుసు, నా తమ్ముడు గురించి తెలుసు. వాడు చేసిన తప్పుకి మీ అమ్మ శ్రావణ్ణి అనుమానించడం కరెక్ట్ కాదు బాబు. మా అమ్మ విషయం వదిలేయండి. ఎవరు ద్రోహం చేశారో, ఎవరు నా గుండెల మీద తన్నారో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఎవరు చెప్తే అర్థం చేసుకునే స్థాయిలో లేను. ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బాబు, నువ్వు కూడా. ఏమ్మా, వాడంత ఖచ్చితంగా చెప్పాక కూడా ఇంకా ఎందుకు గుచ్చి నువ్వు కూడా నేను కూడా అని మాట్లాడతావు? వాడి మనసులో ఏముందో విన్నారుగా. ఇప్పుడు మేమెళ్ళి అడగాల్సిన 4 మాటలు అడిగి దానికింత గడ్డి పెట్టి తెగదెంపులు చేసుకోవాలనే బయలుదేరాం. మీరెదురొచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతారే. అయ్యయ్యో, చెప్పింది అర్థం చేసుకోకుండా వాడు చేసిన ద్రోహానికి అమాయకురాలి మీద పగ తీర్చుకుంటానంటారేంటమ్మా? నీ తమ్ముడు తప్పు చేశాడంటున్నావు కదా, వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. వినకపోతే విషం పెట్టి చంపు. అంతేకాని మమ్మల్ని హింస పెట్టకు. వెళ్ళా. ఏంటమ్మా మొండితనం? నీకు ఎదిగిన కూతురుంది, దాని మీద ఇలా నింద వేస్తే నమ్మేస్తారా మీరు? నోర్మోయ్, అందరూ నా కూతురు పేరెత్తుతారే. ఇది హాస్పిటల్ అని ఊరుకుంటున్నాను, లేకపోతేనా? కనకం, రా వెళదాం. ఇంటికొచ్చిన కోడలు మంచిదనే నమ్మకం లేదు. కొడుకు జీవితం గురించి ఆలోచన లేదు. జీవితాంతం వీళ్ళని విడదీసేటట్టుంది. మంచి చెప్పడానికి వస్తే వినిపించుకున్నప్పుడు మనమెందుకు ఇక్కడ? పదం. కాస్త ఆగండి. వాళ్ళు శ్రావణి మీద కోపంతో అలా మాట్లాడుతున్నారు. శ్రావణి మంచితనం గురించి పూర్తిగా తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు మారుతుందండి. చూడండి, ఆ శ్రావణి మంచితనం గురించి మాకు తెలుసు. ఆ
ఆవిడ గారి భాగవతం మేము కలారా చూశాము. ఆవిడ మంచిది కాపాడుకోవాలనుకుంటే కోర్టుకు వెళ్ళి కాపాడుకోండి. తప్పుకోండి. ఏంటండి అతను కూడా శ్రావణి గురించి తప్పుగా అంటున్నాడు. మీ తమ్ముడు ఎంత పాపం చేసి అంత గట్టిగా నమ్మించాడో అర్థమవుతుంది. వాడు ఇంతవరకు మనల్ని విడగొట్టాలని చూడలేదు. దానికి సంతోషించు. సరే పద వెళదాం. నాకు ఇంటికి రావాలనిపించడం లేదండి. లేదు కనకం, మీ తమ్ముడిని ఎలాగోలాగా ఒప్పించి శ్రావణ కాపురం నిలబెట్టమని వేడుకుందాం. వాడు కోర్టులో నిజం చెప్తే తప్ప శ్రావణ నిర్దోషిగా విడుదల కాదు. సరే పదండి. వాణ్ణి ఎలాగైనా ఒప్పించి కోర్టుకు రప్పించి శ్రావణి కాళ్ళు పట్టిద్దాం. పదండి. ఎవరయ్యా వీళ్ళంతా? శ్రావణి కాలేజ్ స్టూడెంట్ సార్. ఎందుకయ్యా అరుస్తున్నారు? ఎందుకు జీప్ కట్టుపడుతున్నారు? తప్పుకోండి, ముందు దారి ఇవ్వండి. శ్రావణి విడుదల చేసే వరకు మేము దారి వదలం. ఏమయ్యా, మీరంతా చదువుకున్న వాళ్లే కదా. శ్రావణిని విడుదల చేయటం నా చేతుల్లో ఉందా? అది కోర్టు విచారించి తీసుకోవాల్సిన నిర్ణయం. ముందు దారి వదలండి. సార్, మీరు అబద్ధపు కేసు పెట్టారు. స్టూడెంట్స్ ని అవమానపరిచారు. మేము ఒప్పుకోం. అబద్ధమో నిజమో తేల్చాల్సింది కోర్టు, నువ్వు కాదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మర్యాదగా దారి వదలండి. ఏంటి సార్ మీ డ్యూటీ? చదువుకున్న స్టూడెంట్ మీద కేసు పెట్టవేనా? మీరేం చేసినా సరే మేము దారి వదలం. మర్యాదగా దారి వదలకపోతే పోలీస్ పవర్ ఏంటో చూపించాల్సి ఉంటుంది. ఏం చేశారు సార్? లాఠీ చార్జ్ చేస్తారా? టియర్ గ్యాస్ ప్రయోగిస్తారా? కానివ్వండి, మీరు ఏం చేసినా మేము భయపడం. మీ అందరిని అరెస్ట్ చేస్తాం.